ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ఈడీ అధికారులను ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీగా ఈడీ కార్యాలయానికి తరలివచ్చారు. ఇక ఈ విషయానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్లో అందిస్తారు. ప్రవీణ్, మీరు ఎక్కడున్నారు? మీ పరిస్థితి ఏ విధంగా ఉంది అక్కడ? హరీష్, ఇప్పటికే ఈడీ కార్యాలయం వద్ద మాత్రం బీఆర్ఎస్ సంబంధించిన నేతల్ని ఎవరైతే అరెస్ట్ చేశారో వాళ్ళందరూ కూడా కాంజర్బాగ్ పోలీస్ స్టేషన్ కూడా ఇప్పటివరకే పోలీసులు తరలించారు. ఈడీ కార్యాలయం వద్ద మాత్రం బీఆర్ఎస్ సంబంధించిన శ్రేణులందరూ కూడా ఒకేసారి రావడం, వచ్చిన తర్వాత మాత్రం ఇక్కడ చుచ్చుకెళ్లే ప్రయత్నం చేసిన సమయంలో మాత్రం కొంతవరకు తోపులాట కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా ఈడీకి సంబంధించిన మాత్రం ఎలాంటి ప్రశ్నల వర్షం కురిపించబోతుంది అనే దానిపైన కూడా ఇప్పటివరకే ఒక ఆసక్తి అయితే నెలకొన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా ఈడీ కార్యాలయంలో మాత్రం ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఒక పక్క భారీలో కూడా పోలీసులను మోహరించారు. అదేవిధంగా ఎలాంటి సమయంలో అంటే ఒకవేళ కేటీఆర్ విచారణ కూడా పూర్తయిన తర్వాత మాత్రం బయటికి వస్తే మాత్రం ఆ సమయంలో కూడా భారీగా కూడా బీఆర్ఎస్ శ్రేణులు కూడా చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి ముందుగానే పోలీసులు కూడా అలర్ట్ అయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇదే సమయంలో మాత్రం ఈడీ కేటీఆర్ కు సంబంధించిన మాత్రం ఎలాంటి ప్రశ్నల వర్షం కురిపించబోతుంది అనే దానిపైన కూడా బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం ఒక ఉత్కంఠ అయితే నెలకొన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో అన్ని రూల్స్ పాటించి మాత్రమే ఫార్ములా ఈ రేస్ కు సంబంధించిన దానిపైన కూడా ఒప్పందం కూర్చుకున్నామనే దానిపై కూడా కేటీఆర్ పదే కూడా ఒక క్లారిటీ ఇస్తున్న నేపథ్యంలో మాత్రం ఇవాళ ఈడీ ఎలాంటి ప్రశ్నలు కురిపించబోతుంది అనే దానిపైన మాత్రమే ఒక ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫార్ములా ఈకి సంబంధించినంత మాత్రం ఏదైతే మనీ లాండరింగ్ కు సంబంధించిన అంశంపైన కూడా ఈడీ ప్రధానంగా కూడా దృష్టి పెట్టబోతుంది. కాబట్టి మనీ లాండరింగ్ విషయంలో మాత్రం ఏ విధంగా ఈడీ దృష్టి పెడుతుంది, ఎలాంటి ప్రశ్నల వర్షం కురిపించబోతుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఫెమా నిబంధనలకు సంబంధించిన మాత్రం ఉల్లంఘించారు అనే దానిపైన కూడా ఒక చర్చ అయితే జరుగుతున్న నేపథ్యంలో మాత్రం ఆ ఉల్లంఘన జరిగిందా లేదా అనే దానిపైన కూడా ఈడీకి సంబంధించిన అధికారుల నుంచి కూడా ప్రశ్నలు కూడా లేవనెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు అరవింద్ కుమార్ అదేవిధంగా శైలేందర్ రెడ్డిని ఇద్దరు కూడా ఈడీ విచారించింది. కాబట్టి వాళ్ళిద్దరిని విచారించిన తర్వాత మాత్రం ఎలాంటి ప్రశ్నలు కేటీఆర్ కు వేయబోతుంది ఈడీ అధికారులు అనే దానిపైన కూడా ఒక స్పష్టత అయితే రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు. ఫార్ములా ఈకి సంబంధించినంత వరకు ఒప్పందం జరిగిన సమయము, ఆ ఒప్పందం జరిగిన ఆ సమయం తర్వాత మాత్రం ఎలాంటి ఒప్పందాలు చేసుకున్నారు, తెలంగాణలో మాత్రం ఫార్ములా ఈకి సంబంధించి ఎన్నిసార్లు కూడా ఈ రేసు నిర్వహించడానికి ఒప్పందం జరిగింది, అదేవిధంగా మనీకి సంబంధించిన మాత్రం 2 సార్లు కూడా ఆ సంబంధిత కంపెనీకి కూడా అమౌంట్ ట్రాన్స్ఫర్ జరిగింది. కాబట్టి ఆ ట్రాన్స్ఫర్ జరిగిన ఆ సమయంలో ఆర్బీఐకి సంబంధించిన రూల్స్ అండ్ గైడ్లైన్స్ కూడా పాటించారా లేదా అనే దానిపైన కూడా ఈడీ ప్రధానంగా కూడా దృష్టి పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా కేబినెట్ కు సంబంధించిన మాత్రం ఆ కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోలేదు, కేబినెట్ లో చర్చించాలి అనే దానిపైన కూడా ఇప్పటివరకే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులందరూ కూడా తెలిపిన నేపథ్యంలో మాత్రం దీనికి సంబంధించినందుకు మాత్రం ఈ విషయంపైన కూడా ఆ ఈడీ ఏ విధంగా దృష్టి పెట్టబోతుంది, ఓన్లీ మనీ లాండరింగ్ సంబంధించిన అంశంతో పాటు ఇతర అంశాలపైన కూడా ఏవే ప్రశ్నలు లేవనెత్తబోతుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. ఈడీ మాత్రం ఓన్లీ ఆ మనీ లాండరింగ్ గతంలో మాత్రం ఆర్బీఐ రూల్స్ కు సంబంధించినందుకు మాత్రం రూల్స్ పాటించకుండా ఏదైతే ట్రాన్సాక్షన్స్ జరిగాయో ఈ 2 అంశాలపైన కూడా ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ప్రజెంట్ అయితే ఈడీ కార్యాలయంలోనే కేటీఆర్ ఉన్నారు. సాయంత్రం 5 గంటల వరకు కూడా విచారణ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. 5 గంటల తర్వాత మాత్రం ఎలాంటి ప్రశ్నలు లేవనెత్తిన తర్వాత మాత్రం కేటీఆర్ ని మాత్రం పంపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో మాత్రం బీఆర్ఎస్ సంబంధించిన నేతలందరూ కూడా ఇప్పటివరకే తెలంగాణ భవన్కి చేరుకున్నారు. ఏ సమయంలో అయినా కేటీఆర్ కు సంబంధించినందుకు మాత్రం అప్డేట్ వస్తే మాత్రం వాళ్ళందరూ ఇప్పటివరకు అలర్ట్ గా ఉన్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఇప్పటివరకు మనం ఈడీ కార్యాలయం ముందు చూడొచ్చు భారీగా కూడా పోలీసులను కూడా మోహరించారు, బారికెట్లను కూడా ఏర్పాటు చేశారు. ఈడీ కార్యాలయంలో వద్దకు మాత్రం ఒకవేళ బీఆర్ఎస్ కు సంబంధించిన నేతలందరూ కూడా చుచ్చుకొని వస్తే మాత్రం అప్పుడు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా బారికెట్లను కూడా ఇప్పటివరకే ఏర్పాటు చేసిన ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కానీ ఇదే సందర్భంలో మాత్రం ఈడీ ఎలాంటి ప్రశ్నలు నిర్వహించబోతుంది, ఈడీకి సంబంధించిన మాత్రం ఇలాంటి ప్రశ్నలు ఉండబోతున్నాయి, కేటీఆర్ ని ఏ విధంగా ప్రశ్నలు వేయబోతుంది అనే దానిపైన మాత్రమే బీఆర్ఎస్ మాత్రం ఒక ఉత్కంఠ అయితే నెలకొన్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. బీఆర్ఎస్ సంబంధించిన ఆ నేతలందరూ కూడా ఆసక్తిగా తెలిపిస్తారు. ఎందుకంటే ఇప్పటివరకు ఫార్ములా మాత్రం ఎలాంటి అవినీతి జరగలేదు, ₹1 కూడా పక్కదారి పట్టలేదు. పూర్తిగా ఏదైతే 46 కోట్ల రూపాయలు సంబంధిత కంపెనీకి ఫార్వర్డ్ చేశామో దానికి సంబంధించిన ప్రతి లెక్క కూడా ఉంది అనే దానిపైన కూడా ఇప్పటివరకే కేటీఆర్ ఒక క్లారిటీ ఇచ్చిన ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఒక బ్యాంకు నుంచి ఆ సంబంధిత కంపెనీకి వెళ్లిన సమయంలో మాత్రం ఏదైతే పూర్తి స్థాయిలో డేటా ఉంటుందో డేటాను కూడా ఈడీ కూడా సమర్పిస్తాను అని చెప్పేసి కూడా ఇప్పటివరకే కేటీఆర్ కూడా తెలిపారు. కాబట్టి ఇవాళ ఈడీ ఎలాంటి ప్రశ్నల కోసం చూపించబోతుంది, వాటికి కేటీఆర్ ఏ విధంగా సమాధానం చెప్పబోతున్నారు అనే దానిపైన కూడా బీఆర్ఎస్ లో ఒక్కటే మిస్టర్ అనుకున్న ఆ సిచ్యువేషన్ కనిపిస్తున్నారు. రైట్ ప్రవీణ్, మరోవైపు ఇంతమంది
అక్కడికి చేరుకుంటూ ఉన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, వీళ్ళంతా కూడా చేరుకుంటూ ఉన్నారు. నార్మల్ విచారణలాగా అయితే దీన్ని చూడట్లేదు, ఏదో జరుగుతుంది అన్న ఒక ఇంట్రెస్ట్ అయితే ప్రతి ఒక్కరిలో ఉంది. ఇంట్రెస్టా, ఆందోళన అనుకోవచ్చా? ఇవి ఒకవేళ ఎస్కలేట్ అయితే పరిస్థితి ఎక్కడికి వెళ్ళే అవకాశం ఉంది? మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ లో మాత్రం ఒక ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఆ కేటీఆర్ ని విచారణ సమయంలో మాత్రం విచారించిన తర్వాత మాత్రం అరెస్ట్ చేస్తారని చెప్పి కూడా ఒక ప్రచారం అయితే ఆ మొదటి నుంచి జరుగుతుంది. మన ఏసీబీ విచారణకి ఎన్నికల సమయంలో కూడా అదే రోజు అరెస్ట్ చేస్తారని చెప్పి కూడా ఒక ప్రచారం జరిగింది. వాళ్ళ ఈడీ విచారణకు వచ్చే సమయంలో కూడా ఆ కేటీఆర్ ని వాళ్ళ సాయంత్రం అరెస్ట్ చేస్తారని చెప్పి కూడా ఒక ప్రచారం జరుగుతుంది. కానీ ఎక్కడైనా విచారణ సమయంలో మాత్రం ఆ సమస్యను మాత్రం మొదటిసారి విచారణ చేసిన తర్వాత మాత్రం మరోసారి నోటీసులు ఇస్తుంది. నోటీసులు ఇచ్చిన తర్వాత మాత్రం ఆ మొదటిసారి విచారణకు సంబంధించిన ఏమైనా అంశాలు సంబంధించిన సమాధానాలు రాకపోతే మరోసారి కూడా పిలిచి మాత్రం విచారణ మాత్రం ఆ సమస్యలు చేస్తాయి. ఇలాంటి సమయంలో మాత్రం ఒక ప్రచారం మాత్రం జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించిన మాత్రం బీఆర్ఎస్ అందరూ కూడా ఒక ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి ఒకవేళ అరెస్ట్ చేస్తే మాత్రం రాష్ట్రంలో మాత్రం ఎలాంటి కార్యక్రమాలకు పిలుపునివ్వబోతుంది, కొన్ని నిరసన కార్యక్రమాలకు ఏమైనా ఆ బీఆర్ఎస్ పిలుపునిస్తున్నారో దానిపైన కూడా వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి బీఆర్ఎస్ సంబంధించిన నేతలందరూ కూడా కేటీఆర్ ని మన ఏసీబీ ఆఫీస్ కి తీసుకెళ్లే సమయంలో కావచ్చు, ఇవాళ ఈడీ ఆఫీస్ కి తీసుకొచ్చే సమయంలో కూడా నేతలందరూ కూడా కేటీఆర్ వెంట ఉంటూ కూడా ఈ ఆఫీస్ దగ్గరికి వస్తున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కానీ ఇప్పటికైతే ఒక పక్క కేటీఆర్ ని అరెస్ట్ చేయబోతున్నారు, చేస్తారు అనే ప్రచారం మాత్రం ప్రతినిత్యం కూడా జరుగుతుంది. కానీ విచారణ సంస్థలు మాత్రం మొదటిసారి విచారణ చేయడం, తర్వాత ఇంకోసారి కూడా దానికి సంబంధించిన సమాధానాలు రాకపోతే మరోసారి కూడా విచారణ చేయాల్సి ఉంటుంది. కాబట్టి పలు సందర్భాలు పలు మార్గం కూడా విచారణ సంస్థలు మాత్రం విచారణ కూడా చేస్తాయి. ఆ సమయం తర్వాత మాత్రం ఏమైనా ఆ విచారణకు సంబంధించినందుకు మాత్రం అక్కడ సమాధానాలు రాకపోయినా కూడా అక్కడ ఏమైనా అవినీతి జరిగినా, అక్కడ ఏమైనా తప్పిదాలు జరిగినా ఆ సమయంలో మాత్రమే అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన మాత్రం ఒక ప్రచారంగా మాత్రమే బీఆర్ఎస్ లో మాత్రం కొంతమంది ఆ స్టేన్లు కూడా భావిస్తున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అది గతంలో కేటీఆర్ ఇదే విధంగానే హాజరైనప్పుడు ఏసీబీ ముందు హాజరయ్యారు. అప్పుడు కూడా ఒక 5-6 ప్రశ్నలు వేశారు. ఆ 5-6 ప్రశ్నలే అటు తిప్పి ఇటు తిప్పి వేస్తూ ఉన్నారు. అవే ప్రశ్నలు ఇప్పుడు కూడా ఉంటాయంటూ కామెంట్ చేసి వెళ్ళారు కేటీఆర్ ఇదివరకే. ఇంచుమించు అదే పరిస్థితి ఉండే అవకాశం ఉందా, లేకపోతే కొత్త రూట్ ఏమన్నా ఉండే అవకాశం ఉందా? ఎందుకంటే ఆల్రెడీ బిఎల్ రెడ్డి కావచ్చు, అరవింద్ కుమార్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా కన్ఫెషన్ ఇచ్చారు. దానికి సంబంధించిన కేసులు కూడా ఉన్నాయి, లేకపోతే దానికి సంబంధించిన ఆన్సర్స్ని కూడా వాళ్ళ దృష్టిలో పెట్టుకొని ఈడీ ప్రశ్నించే అవకాశం ఉంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఈ కేసు లేకపోతే ఇప్పుడు ప్రెసెంట్ తాజాగా నడుస్తున్న కేటీఆర్ విచారణ ఏ దారి తీసుకోనుంది? మొదటగా అయితే అరవింద్ కుమార్ అదేవిధంగా కేఎల్ రెడ్డి ఇద్దరిని కూడా విచారించింది. కాబట్టి విచారించిన తర్వాత మాత్రం ఇంకా కేటీఆర్ ని ఎలాంటి ప్రశ్నలు లేవనెత్తాలి. లేవనెత్తిన తర్వాత మాత్రం సంబంధిత ఫార్ములా ఈరేస్ కు సంబంధించిన ఒప్పందాలు ఏం జరిగాయి, ఆ సమయంలో మాత్రం ఆ లావాదేవీల విషయంలో మాత్రం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించారా, ఒకవేళ పాటిస్తే మాత్రం ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ విధంగా పాటించారు అనే దానిపైన కూడా కేటీఆర్ నుంచి ఒక క్లారిటీ తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటుగా ఆర్బీఐ రూల్స్ అండ్ రెగ్యులేషన్ కు సంబంధించి మాత్రం ఆర్బీఐకి సంబంధించినంత మాత్రం ఇన్ఫార్మ్ చేశారా, ఆ రూల్స్ పాటించారా లేదా, ఒక మంత్రిగా మీరు నిర్ణయం తీసుకుంటే మాత్రం ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత మాత్రం సంబంధిత అధికారులు కూడా ఫైల్ మూవ్ చేయాల్సి ఉంటుంది. ఈరేస్ కు సంబంధించిన దానిపైన కూడా ఆ సంబంధిత కంపెనీతో కూడా మాట్లాడాల్సి ఉంటుంది. ఏ సమయంలో మాత్రం హైదరాబాద్ వేదికగా ఈ ఫార్ములా రేస్ సంబంధించిన రేసులు కూడా నిర్వహించాల్సి ఉంటుంది అనే ప్రతి అంశం కూడా ఆ సంబంధిత అధికారులు కూడా వాటన్నిటిని కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఇదే సమయంలో మాత్రం హైదరాబాద్ లో ఈ రేసు అంశంలో కూడా కేటీఆర్ నేను పూర్తి స్థాయిలో మాత్రం ఏదైతే ఈ రేసు నిర్వహించడానికి ఒక మంత్రిగా నిర్ణయం తీసుకున్నాను, హెచ్ఎండిఏ నుంచి కూడా డబ్బుల బాధలైంది కూడా నేను ఆ సమయంలో మాత్రం సిగ్నేచర్ చేశాను, ఆ విషయాలన్నీ కూడా నాకు తెలుసు అనే దానిపై కూడా ఇప్పటివరకు కేటీఆర్ ఆ ప్రతినిత్యం కూడా క్లారిటీ ఇస్తూ వస్తున్నారు. ఇదే సమయంలో మాత్రం అరవింద్ కుమార్ కావచ్చు, అదేవిధంగా కేఎల్ ఇద్దరిని కూడా ఇప్పటివరకే విచారించారు. కాబట్టి విచారణలో మాత్రం ఎలాంటి ప్రశ్నలు లేవనెత్తారో ఆ ప్రశ్నలకు అనుగుణంగానే ఇవాళ కేటీఆర్ కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. ఆ ప్రశ్నించిన తర్వాత మాత్రం ఎలాంటి సమాధానాలు రాబట్టుకోవాలని ఈడీ ఇప్పటివరకే భావిస్తున్న ఆ సంబంధించిన ప్రశ్నలకు అనేది కూడా సమాధానం చెప్తే మాత్రం తర్వాత మరోసారి కూడా ముగ్గురిని ఒక అరవింద్ కుమార్ కావచ్చు, కేఎల్ కావచ్చు, అదేవిధంగా ఆ కేటీఆర్ మరోసారి కూడా పిలిచి ఈడీ విచారణ కూడా చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో మాత్రం ఎలాంటి ప్రశ్నలు ఉండబోతున్నాయి, మనీ లాండరింగ్ కావచ్చు, దాంతో పాటుగా ప్రేమ నిబంధనలను ఏ విధంగా ఉల్లంఘించారు అనే దానిపైన కూడా ఇప్పటివరకే ప్రత్యేకంగా కూడా దృష్టి పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఎలాంటి ప్రశ్నల వర్షం కురిపించబోతుంది, ఎలాంటి సమాధానాలు రాబట్టుకోబోతుంది అనే దానిపైన కూడా ఒక ఆసక్తి నెలకొంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.